ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తన 39వ కీర్తన 1వ వచనము. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. వాక్యం అంటుంది, జీవ మరణములు నాలుక వశము. కనుక మన యొక్క నోటిని, మన నాలుకని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమందికి చాలా వరకు ఆశీర్వాదాలని పోగొట్టుకోవడానికి గల ఉన్నటువంటి కారణాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, వారి నోటి ద్వారా మాట్లాడేటటువంటి మాటలు, వారు పలికేటటువంటి మాటలు. చాలాసార్లు గమనించండి ప్రియులారా, మనకు ఒక సామెత ఉంది. ఏంటో చెప్పండి? గుండెలో గుచ్చుకున్న బాణాన్ని తీసివేయడం చాలా సులభం, గుండెలో గుచ్చుకునేటట్లుగా మాట్లాడిన మాటలను తొలగించడం చాలా కష్టం అంటారు. భక్తుడు అంటాడు, యెహోవా నా నోటిని కాయము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నేను కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తానంటే, ప్రభువా నా తలంపుల ద్వారా నీకు ఇష్టం లేకుండా చేసిన పాపాలన్నిటి నుండి క్షమించండి. నా క్రియల ద్వారా నేను చేసిన పాపాలన్నింటినీ క్షమించండి ప్రభువా. నా కనుచూపుల ద్వారా మీకు విరోధంగా చేసిన పాపాలను క్షమించండి. నా నోటి మాటల ద్వారా మీకు విరోధంగా చేసిన పాపాలను క్షమించండి. నీ సిలువ రక్తముతో కడగండి ప్రభువా అని అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటాం. జీవ మరణములో నాలుక వశం అన్నాను కనుక జాగ్రత్తగా మన నోటిని కాపాడుకోవాలి, మన నాలుకను కాపాడుకోవాలి. ఈ యొక్క నోటి నుండి, ఈ నాలుక నుండి శుభవచనములు పలకాలి ఎప్పుడు కూడా. ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాను, నీ నామాన్ని గణపరుస్తున్నాను, నీ నామాన్ని హెచ్చిస్తున్నాను. ఈ నాలుక ద్వారా, నోటి ద్వారా చెడు మాటలు మాట్లాడడం, అబద్ధములు మాట్లాడడం, అసూయతో కూడినటువంటి మాటలు మాట్లాడడం, గర్వముతో కూడినటువంటి మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా నీ ఆశీర్వాదాలని పాడు చేస్తాయని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. నోటిని జాగ్రత్తగా కాపాడుకుందాం, దేవుని ఆశీర్వాదాలని పొందుకుందాం. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. ప్రభు సన్నిధి మీకు తోడుగా వచ్చిందిగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మా ప్రియులు తలపెట్టే కార్యంలో జయమును అనుగ్రహించుమని, అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా గొప్ప కార్యములు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.